హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వము అమలు చేయబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మరియు పథకాలకు సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది. వీడియో చేస్తున్నటువంటి సమయానికి ప్రభుత్వ పథకాల మీద ఉన్నటువంటి అప్డేట్స్ని అయితే తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి 17 ఆగస్టు అనమాట. సో ఈ రోజు నుంచి ఉన్నటువంటి అప్డేట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈవీ స్కీమ్ కింద అయితే అంటే ఎలక్ట్రికల్ వెహికల్ స్కీమ్ కింద అయితే మెప్మా ద్వారా ఉచిత సబ్సిడీ లోన్స్ అనేటివి రాబోతున్నాయి. అలానే ముఖ్యంగా మహిళలకు సంబంధించి సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ అమౌంట్ని అయితే ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్స్కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయి. వాటి గురించి కూడా తెలియజేస్తాను. అలానే ఓటర్లకు సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క మీ ఓటుకు సంబంధించి ఏమైనా కరెక్షన్స్ కనుక ఉండినట్లయితే దాన్ని చేసుకునేదానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో 1 by 1గా చెప్పుకుంటూ వస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మీరు ప్రతి పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. అందులో జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. డైలీ కూడా అప్డేట్స్ అనేవి అందులో ఫాలోఅప్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకుందాం. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మెప్మా పరిధిలో మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేటివి ఆటోలు కానివ్వండి, స్కూటర్స్ కానివ్వండి, సబ్సిడీ మీద కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. కొంత అమౌంట్ని అయితే మీరు ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకునే విధంగా అవకాశం కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రికల్ వెహికల్ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో భాగంగా ఈ ఆటో అంటే ఎలక్ట్రికల్ ఆటో ఉంటుంది కదా, సో దానికి సంబంధించి వాల్యూ వచ్చేసి 4,50,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ మీరు కొనుగోలు చేసినట్లయితే దాంట్లో ₹1,00,000 మీరు కట్టాల్సిన అవసరం లేకుండా మెప్మా కింద మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మీరు ఆటో కొనుగోలు చేసుకున్నట్లయితే ₹1,00,000 తగ్గుతుందండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ స్కూటర్, ఈ స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ మీరు ఒక ₹1,00,000 కొన్నారనుకోండి, దాంట్లో ₹12,000 తగ్గింపు అనేది రావడం జరుగుతుంది మెప్మా ద్వారా. ఓకేనా? డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు అవకాశం అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆటో లేడీసే తోలాలా లేదా స్కూటర్ లేడీసే తోలాలా అంటే స్కూటర్ వరకు లేడీసే తోలుకోవాలండి. ఆటో మాత్రము ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా డ్వాక్రా మహిళల యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఆ వెహికల్ని రన్ చేసుకోవచ్చు, నడుపుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మెప్మా ఆఫీస్లో అయితే వెళ్ళి కలవండి, ఈ స్కీమ్ గురించి చెప్పండి, మీకు వివరంగా అయితే తెలియజేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, అలానే మొదటి ఫేజ్ రిలీజ్ అయింది కదా, అందులో ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి అయితే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. సో ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే ఉన్నారో ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి మాత్రము వారి యొక్క ఖాతాల్లోకి పడతాయి, రిమైనింగ్ విద్యార్థులకు తల్లి యొక్క ఖాతాల్లోకి పడతాయి. కాబట్టి మీరు లేట్ చేయకుండా మీ యొక్క తల్లిగారి యొక్క అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందా, ఆధార్ లింక్ అనేది చేసుకుని ఉన్నారా, ఒకసారి వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఇక గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు మీకు గ్రీవెన్స్ ఐడి అయితే ఇచ్చుంటారు. సో ఆ గ్రీవెన్స్ ఐడి అనేది చెక్ చేసుకోండి. తల్లికి వందనం సంబంధించి మీ స్టేటస్ అనేది అప్డేట్ అయ్యిందా లేదా, మీ యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ ఎవరి లాగిన్లో ఉంది, సో అప్రూవల్ వచ్చిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను నేను మీకు. సో ప్రస్తుతానికైతే ఆగస్టు 30వ తేదీన మీకు వచ్చేసి డబ్బులు అనేటివి పడతాయి. సెకండ్ విడత అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నా ₹13,000 మనకు వచ్చేసి ఆగస్టు 30వ తేదీన అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా నేతన్నల నేస్తం స్కీమ్ అనేది చీరాలలో ప్రారంభమైందనమాట. ఈ పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తుదారులకు అమౌంట్ అనేది పడలేదు. సో వాళ్ళకి ఏం చెప్తుందంటే గవర్నమెంట్ 22వ తేదీ లోపల మేము విడుదల చేస్తామని చెప్పి ఆ శాఖ మంత్రి, సో మనకు లేడీ అయితే ఉంటారనమాట ఆ శాఖ మంత్రి, సో వారైతే మీడియాకి అయితే చెప్పారండి. సో మేము 22వ తేదీ లోపల కొత్త దరఖాస్తులు వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి విడుదల చేస్తాము. అలానే పాత లబ్ధిదారులకు సంబంధించి ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదో వాళ్ళకి కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేసి వాళ్ళకి కూడా రిలీజ్ చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. నేతన్నల నేస్తం స్కీమ్ కింద ₹25,000 రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే విడుదల చేసింది. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా సో మీరు వెయిట్ చేయండి, తప్పకుండా నేను సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. రిలీజ్ చేసిన వెంటనే కూడా వీడియో చేసి పబ్లిష్ చేస్తాను.
సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరొక పథకము విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ 2026-27 విద్యా సంవత్సరం అనేది ప్రారంభమైతే అయ్యి ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 5 స్టెప్ వ్యాలిడేషన్ కొరకు మీ యొక్క సచివాలయంకి అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వస్తుంది. మీరు తప్పనిసరిగా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి ఒక అప్లికేషన్ కూడా ఉంటుందండి. సో ఆ అప్లికేషన్ అనేది మీ సచివాలయంలో అయితే ఇస్తారు. మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు కదా, వారి యొక్క లాగిన్లోకి అయితే మీ పేర్లు వస్తాయి. మీరు థంబ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా అకౌంట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ యొక్క 5 స్టెప్ వ్యాలిడేషన్ పాయింట్స్కి సంబంధించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ మరొక వీడియో ద్వారా అయితే అందిస్తాను. ఇందులో జస్ట్ పథకాల గురించి రెఫరెన్స్ అనేది చెప్తున్నాను, ఏ పథకాలు ఏ కార్యక్రమాలు అనేటివి ఈ నెలలో అయితే ఉండబోతున్నాయి అనేది. సో కాబట్టి ఈ యొక్క విద్యార్థులు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి అమౌంట్ విడుదలైనప్పుడు తప్పకుండా గవర్నమెంట్ జియో అనేది రిలీజ్ చేస్తుంది కదా, ఆ జియో వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను. సో ఇలా మనకు ప్రస్తుతానికైతే ప్రభుత్వ పథకాల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ స్కీమ్స్, విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంటు, తల్లులకు సంబంధించి తల్లికి వందనం పథకము, అలానే నేతన్నలకు సంబంధించి నేతన్నల నేస్తం స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ నెలలో. అంతేగాని పెన్షన్లు, అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే 18,000 రూపాయలు, మహిళలకు 1,500, ఈ స్కీమ్స్ అనేటివి ఇంకా ఎలాంటి సమాచారాన్ని అయితే ప్రభుత్వం అనేది ప్రకటించలేదు. సో బీసీలకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని అయితే అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో దీని మీద రికార్డింగ్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ బీసీలు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మీకు సంబంధించి ప్రత్యేకంగా పెన్షన్ల విభాగంలో 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పున్నారు. సో ఈ యొక్క బీసీ ప్రత్యేక చట్టంలో భాగంగా బీసీ సప్లాన్లో భాగంగా మీకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది రాబోతుంది. సో త్వరలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేస్తాను, తప్పకుండా మీకు వీడియో చేసి అందుబాటులోకి అయితే ఉంచుతాను. సో ఇది వచ్చేసి ప్రస్తుతానికి ఒక చిన్న సమాచారంగా తీసుకోండి, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చూసుకోవాల్సిన విషయం ముఖ్యమైనది ఒకటి ఉంది, అదేంటంటే ఓటర్ల జాబితా. సో ఓటర్ల జాబితాకు సంబంధించి ఆఫ్టర్నూన్ అయితే వీడియో చేశాను. నిజంగా మీకు ఉపయోగపడే వీడియో చేస్తే అసలు రీచే ఉండదండి, అదేందో కానీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ఓటుకు సంబంధించి కరెక్షన్స్ ఏమైనా ఉండినట్లయితే, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ కనుక ఉండినట్లయితే మీ బిఎల్ఓ అధికారి గారు అవైలబుల్లో అయితే ఉంటారు. 26వ తేదీ వరకు అవైలబుల్లో ఉంటారండి. సో మీ యొక్క పోలింగ్ బూత్ దగ్గర అవైలబుల్లో ఉంటారు. సో లేదా మీ సచివాలయంలో అవైలబుల్లో ఉంటారు. మీ బిఎల్ఓ అధికారి గారితో మాట్లాడుకొని మీరు ప్రస్తుతానికైతే ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ డ్రాఫ్ట్ లిస్ట్ ఎలా చేయాలనేది ఇప్పటికే నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో ఉంది, రీసెంట్గా చేసి ఉంటాను, ఒకసారి చూడండి. ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో ఉన్నటువంటి పేరు సక్రమంగా ఉందా లేదో చూసుకోండి. మీ వివరాలు, మీ తండ్రి గారి వివరాలు, అదేవిధంగా మీ అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ కనుక ఉండినట్లయితే ఫామ్ 8 అనేది మీరు ఫిల్ చేసిన ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా బిఎల్ఓ గారు ఎడిట్ చేసేస్తారు. సో దానికి సంబంధించి ప్రాపర్గా మీరు ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి ప్రూఫ్ కింద. అంటే ఇతను ఈ పేరు ఇతంది అన్నట్టుగా మీరు ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. అవి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. సో మార్నింగ్ అయితే చేశాను, అసలు రీచ్ చేయలేదు ఆ వీడియో, 1K కూడా రాలేదు, అదేందో కానీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నోటీసులు అనేటివి ఇస్తున్నారండి. ఈ నోటీసులు ఎవరికి ఇస్తారు అంటే ఈ యొక్క బిఎల్ఓ అధికారి గారు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో అలానే కొంతమందికి నోటీసులు అయితే ఇస్తున్నారు. ఆ నోటీసులు అందుకోవడం ద్వారా మీరు మీ ఓటు పోయిందని మీరు భావించకూడదు. మీకు సంబంధించి కరెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అన్నీ కూడా ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. 2002 SIR సర్వేకి సంబంధించి, అదే స్పెషల్ ఇంటెన్సివ్ సర్వేకి సంబంధించి ఇక్కడ మిస్ మ్యాచ్ అయితే అవుతుందన్నమాట. మిస్ మ్యాచ్ అయినటువంటి వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. 11 రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేసి మీ ఓటుని కాపాడుకునే అవకాశం అయితే ఉంది. అక్టోబర్ 3వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే వస్తుంది. సో మీరు వెయిట్ చేయండి, తప్పకుండా నేను ఓటర్ లిస్ట్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఇది ఓటర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చెప్పేశాను అన్నమాట వీడియోలో. ఓకేనా. సో ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్. అదేవిధంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా జెన్యూన్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా మీకు ఉపయోగపడే విధంగా నేను తీసుకురావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.